అది 1972వ సంవత్సరం. తమిళనాడులోని పళని అనే గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు పళనివేల్ మరియు తారకమణి. వారిద్దరూ జీవనోపాధికై వ్యాపారాలు చేసేవారు. పళనివేల్ తల్లిదండ్రులకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టని కారణం చేత పళనిలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని మొక్కుకొని ముడుపు కట్టారు. ముడుపు కట్టిన సంవత్సరం లోపే వారికి పళనివేల్ జన్మించాడు. పళనివేల్కు చిన్నతనం నుండే దైవభక్తి చాలా ఎక్కువగా ఉండేది. ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించేవాడు. వృత్తిపరంగా అనేక వ్యాపారాలు చేసినా వాటిలో ధర్మం పాటించేవాడు. వ్యాపారంలో వచ్చే లాభాలలో సగం పళని సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించేవాడు. తారకమణి అనే వ్యక్తితో పళనివేల్కు చిన్నతనం నుండి మంచి స్నేహం ఉండేది. ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చేదోడు వాదోడుగా ఉండేవారు. తారకమణికి కూడా దైవభక్తి ఎక్కువే. ఇదిలా ఉండగా ఒక సంవత్సరం తరువాత తారకమణి చేసే వ్యాపారంలో నష్టం వచ్చి తనకు ఉన్న ఆస్తితో సహా మొత్తం కోల్పోయాడు. తన స్నేహితుని కష్టదశను అర్థం చేసుకున్న పళనివేల్ తారకమణిని పళని సుబ్రహ్మణ్య ఆలయానికి పిలిపించి ఆ సుబ్రహ్మణ్యుని సన్నిధిలో తన ఆస్తిలో సగభాగం ఇచ్చాడు. తారకమణి ఆనంద బాష్పాలతో తన స్నేహితుడు చేసిన సహాయానికి కృతజ్ఞతతో నమస్కరించాడు. అడగకుండానే సహాయపడిన నీ గొప్ప మనసుకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? నీ బాకీ తీర్చగలనేమో కానీ నీ వాత్సల్యానికి జన్మంతా రుణపడే ఉంటాను అని అన్నాడు. పళనివేల్ అప్పుడు ఇలా అన్నాడు, ఇది అప్పు కానే కాదు. ఇందులో రుణం అనే పదానికి చోటే లేదు. నా స్నేహితుని ఆపదలో ఆదుకోవడం నా కనీస ధర్మం. నువ్వు మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి అభివృద్ధిలోకి వస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుంది నాకు అని అన్నాడు. ఆ గుడి ఆవరణంలోనే పూల వ్యాపారం చేసుకుంటున్న మురుగన్ అనే వ్యక్తి ఇదంతా చూసి వారితో ఇలా అన్నాడు, మీలాంటి స్నేహితులను నేను ఇంతవరకు చూడలేదు. ఎటువంటి బంధాలనైనా త్రుంచే ప్రమాదకరమైన పదార్థం ధనం. ధన ప్రభావం వల్ల మనుషుల మనస్తత్వం మారిపోతుంది. పళనివేల్ గారు, మీరు చేస్తున్న సహాయానికి ఒక ప్రామిసరీ నోటు వ్రాసుకుంటే ఇరువురికి మంచిది కదా అని అన్నాడు. అందుకు పళనివేల్, ఇది అప్పుగా ఇస్తున్న ధనం కాదు. నా స్నేహితుని కష్టదశలో ఆదుకోవడం నా కనీస ధర్మం. ఇందులో రుణ ప్రసక్తే లేదు అని అన్నాడు. తారకమణికి పళనివేల్ వ్యక్తిత్వం అర్థం అయ్యింది. తన వ్యాపారంలో లాభాలు పొందితే వాటి నుండి తన సంతోషం కోసం పళనివేల్కు ఏదైనా కానుకగా ఇచ్చినప్పుడు అంగీకరిస్తాను అని ఒప్పుకుంటేనే ఈ సహాయం స్వీకరిస్తాను అని పట్టుబట్టాడు. అందుకు పళనివేల్, నువ్వు నాకు కానుకలు ఇస్తే నువ్వు సంతోషపడవచ్చు నిజమే, కానీ నేను కూడా సంతోషపడాలంటే నువ్వు మరొక పని చెయ్యాలి అన్నాడు. అదేంటంటే, నువ్వు నాకు కానుకలు ఇచ్చే బదులు వాటిని ఈ పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవాలకు, ఆలయ అభివృద్ధికి, స్వామివారిని దర్శించడానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు, అన్నదానం కొరకు ఖర్చుపెట్టు. నేను చాలా సంతోషిస్తాను అని అన్నాడు. అందుకు సంతోషంగా అంగీకరించాడు తారకమణి. కొన్ని రోజులలోనే పళనివేల్ ఒక వర్తక వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది. తన స్నేహితుడు తారకమణిని పిలిచి తన ప్రయాణం గురించి వివరించి, కొన్ని సంవత్సరాలు తాను విదేశాలలో వ్యాపారం చేసుకుని తిరిగి వస్తానని, నీకు వ్యాపారంలో లాభాలు వస్తే వాటిలో కొంత పళని సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆలయానికి ఖర్చు చేయమని, ఒకవేళలో లాభాలు రాని పక్షంలో తన ఇంట్లో వారికి అడిగి తీసుకొని ఆలయానికి ఖర్చు చేయమని చెప్పాడు. అలాగే అని అంగీకరించాడు తారకమణి. పళనివేల్ విదేశాలకు వెళ్ళి 6 సంవత్సరాలకి తిరిగి స్వదేశం వచ్చాడు. తన స్నేహితుడు తారకమణి కలవడానికి ఆతృతతో తన ఇంటికి వెళ్ళాడు. అప్పటికే కోట్లు సంపాదించిన తారకమణి పళనివేలును గుర్తుపట్టనట్లు ప్రవర్తించాడు. ధనమదంతో ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం చేసుకున్న పళనివేల్ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి ఏమైనా ఖర్చు చేస్తున్నాడా అని వాకబు చేశాడు. తారకమణి గత 6 సంవత్సరాలుగా ఆలయానికి ఏమీ చేయలేదు అని, పళనివేల్ ఇంటి సభ్యులే ఖర్చు చేస్తున్నారని తెలుసుకున్నాడు. తన స్నేహితుడు ఇంతలా మారిపోయినందుకు, తనను గుర్తుపట్టనట్లు నటించినందుకు కూడా పళనివేల్ అంతగా బాధపడలేదు. కానీ దేవుణ్ణి మోసం చేసినందుకు ఎంతగానో బాధపడ్డాడు. మరొకసారి తారకమణిని కలుసుకొని దేవుడి సొత్తును దొంగలించడం మంచిది కాదు. నువ్వు దేవుడికి చేయవలసిన ఖర్చును ఇప్పటికైనా చెల్లించు అని చెప్పాడు. అందుకు తారకమణి, నేను దేవుడికి చేస్తాను అని చెప్పాను అంటున్నావు. నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు. దేవుడి సన్నిధిలో నువ్వు చేసిన ప్రమాణానికి ఆ దేవుడే సాక్షి అన్నాడు. సరే అయితే ఆ దేవుణ్ణే వచ్చి నాకు చెప్పమను, అప్పుడు చేస్తాను అన్నాడు. తారకమణి వ్యంగ్య ధోరణికి మనస్తాపం చెంది, సరే
కోర్టులోనే కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు పళనివేలు. పళనివేలు తరపున వాదిస్తున్న వకీలు, మన దగ్గర ఏ సాక్ష్యాలు లేవు, కేవలం నోటి మాటను కోర్టు నమ్మదు కనుక మనం ఈ కేసులో గెలవకపోవచ్చు అన్నాడు. అందుకు పళనివేల్, ఈ సొత్తు దేవునిది, ఆయన సొత్తును ఆయనే కాపాడుకోలేకపోతే తన భక్తులను ఎలా రక్షిస్తాడు? దేవుడిపై ఉండే నమ్మకం తరిగిపోతుంది కదా. మన ప్రయత్నం మనం చేద్దాం, తుది నిర్ణయం ఆ దేవుడికే వదిలేద్దాం అన్నాడు. ఆ రోజు రాత్రి పళనివేల్కు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో తాను పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళాడు. స్వామిని దర్శించుకుని తన మనసులోని బాధను, తాను స్నేహితుడి చేసిన మోసాన్ని, దేవుణ్ణి కూడా మోసం చేయాలనుకునే ఆలోచనల్ని తలుచుకుని బాధపడుతుండగా వెనక నుండి, అయ్యా ఎలా ఉన్నారు? చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాను. మీ వ్యాపారం ఎలా ఉంది? మీ స్నేహితుడు స్వామికి సేవ చేస్తాను అన్న మాట నిలబెట్టుకున్నాడా అని ప్రశ్నించాడు. అప్పుడు గుర్తొచ్చింది పళనివేలుకు, నువ్వు మురుగన్ కదా, చాలా సంవత్సరాలు అయ్యింది కదా, కనుక వెంటనే గుర్తుపట్టలేకపోయాను. నువ్వెలా ఉన్నావు? ఎక్కడుంటున్నావు? నా స్నేహితుడు నన్ను దైవాన్ని కూడా మోసం చేశాడు. తాను చేస్తాను అన్న సేవలేవీ చేయలేదు. నన్ను కూడా ఎరగనట్లు మాట్లాడుతున్నాడు. అందుకే కోర్టులో కేసు వేశాను. కానీ నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడని నమ్ముతున్నాను అన్నాడు. అందుకు మురుగన్, మీరేమీ దిగులు పడకండి. మీ దగ్గర నోటు లేకపోవచ్చు, కానీ నేను ప్రత్యక్ష సాక్షిని కదా, నేను వచ్చి మీ తరపున సాక్ష్యం చెప్తాను అన్నాడు. చాలా సంతోషం. ఇప్పుడు ఎక్కడుంటున్నావు అని అడిగాడు పళనివేలు. ఇప్పుడు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామంలో ఉంటున్నాను అన్నాడు మురుగన్. వెంటనే పళనివేలుకు మెలకువ వచ్చింది. తనకు వచ్చింది స్వప్నం అని గ్రహించాడు. కానీ అందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలని కలలో మురుగన్ చెప్పిన గ్రామానికి వెళ్ళాడు. మురుగన్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి చూడగా అక్కడ మురుగన్ కనిపించాడు. ఆశ్చర్యం, ఆనందం కలిగిన పళనివేల్ జరిగిందంతా చెప్పాడు. ఆ స్వప్నం కూడా సుబ్రహ్మణ్య స్వామి లేలే అని ఆనందించాడు. కోర్టులో కేసు విచారణకు వచ్చింది. అప్పుడు పళనివేల్ తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ఆ మురుగన్ని చూసి భయపడిపోయాడు తారకమణి. మురుగన్ మాట నమ్మిన కోర్టు తారకమణి చేసిన మోసాన్ని గుర్తించి తన ఆస్తిలో పావువంతు వాటా స్వామివారికి ఇవ్వాలని తీర్పునిచ్చింది. కోర్టు ఆవరణంలో పళనివేల్ని కలిసిన తారకమణి ఇలా అడిగాడు, ఈ మురుగన్ ఎలా వచ్చాడు? ఎక్కడి నుండి వచ్చాడు? నేను నమ్మలేకపోతున్నాను అని. అందుకు పళనివేల్, నీతో మాట్లాడి వెళ్ళిన రోజు రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చింది. అందులో నాకు మురుగన్ కనిపించాడు. తన చిరునామా చెప్పాడు. నేను ఉదయాన్నే తాను చెప్పిన ఊరికి వెళ్ళి చూశాను. అక్కడ నిజంగానే మురుగన్ కనిపించాడు. తను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్పాడు అన్నాడు. అందుకు తారకమణి, అసలు ఈ మురుగన్ 3 సంవత్సరాల క్రితమే మన ఊరిలోనే మరణించాడు. తను నీకు కలలో కనిపించటం, చిరునామా చెప్పడం, నీవు వెళ్ళి నిజంగానే కలవటం, తను ఈరోజు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం అంతా విచిత్రంగా ఉంది. ఆ మురుగన్ ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారే. నేను తప్పు చేశాను. కోర్టుకి చెప్పిన దానికి 2 స్వామివారికి ఎక్కువ చెల్లిస్తాను అన్నాడు. అప్పుడు అక్కడ ఉండేవారందరికీ అర్థమైంది, నిజంగానే సుబ్రహ్మణ్య స్వామి వారే వచ్చి సాక్ష్యం చెప్పి నిజాన్ని నిరూపించారు అని. అక్కడ స్వామివారు భక్తులు పిలిస్తే పలుకుతారు.